హాయ్ ఆస్పిరెంట్స్, దిస్ ఈజ్ విజయ్ ఆఫ్ వెంగి. మొన్న ఎఫ్బిఓ మెయిన్స్ పేపర్ 2లో 66th క్వశ్చన్ కాస్త డిస్ప్యూటెడ్ ఉంది. మనకి ఇక్కడ వెన్ డయాగ్రామ్స్ ఇచ్చారు. ఇందులో మనకి ఏం అడిగారంటే నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ లైక్ టు రీడ్ బుక్స్ ఆర్ ప్లే స్పోర్ట్స్ అని అడిగారు. సో దానికి మనకి ఖచ్చితంగా తెలుసు కదా, ఆర్ అంటే ప్లస్, అండ్ అంటే ఇంటూ. సో ఇక్కడ ఆర్ అంటే ఇక్కడ ఉన్నది కలపాలి, ఇక్కడ ఉన్నది కలపాలి, ఇక్కడ ఉన్నది కలపాలి. అండ్ అంటేనే ఓన్లీ ఇంటర్సెక్షన్ అయితే వస్తుంది. అండ్ ఈ క్వశ్చన్లో అండ్ అని ఇచ్చినప్పటికి ఆన్సర్ ఉంది 47 + 1 51. ఇక్కడ ఎయిదర్ అండ్ అన్న ఉండాలి, లేకపోతే ఆర్ అని పెట్టినప్పుడు ఇది 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 కలపాలి. మనం రీడ్ బుక్స్ అండ్ ప్లే స్పోర్ట్స్ అని అడిగారు కాబట్టి సో అవన్నీ కలిపితే 118 వస్తుంది. నేను ఎగ్జామ్లో అయితే లాస్ట్ డిజిట్ చూసి అన్నీ డిఫరెంట్గా ఉన్నాయని చెప్పి లాస్ట్ డిజిట్ చేసేసి 8 వచ్చిందని పెట్టేశాను. తర్వాత వచ్చి చూస్తే అది మొత్తం 118 ఉంది. సో ఈ క్వశ్చన్ డిస్ప్యూటెడ్ కాబట్టి ఇట్ షుడ్ బి మార్క్ ఫర్ ఎవ్రీవన్. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చను ఎవరో 280 అని చెప్పి కమెంట్ పెట్టారు, కానీ ఇది 140 కరెక్టే. మనకి ఇక్కడ ట్రయాంగిల్ QTS అనేది 10 సెంటీమీటర్స్ అన్నాడు, సెంటీమీటర్ స్క్వేర్. ఇది 10 అనుకుంటే సో హాఫ్ ఆఫ్ 1x అండ్ 2x 1:2 అని చెప్పి అక్కడ ఇచ్చారు. సో అక్కడ x² = 10 వస్తుంది. దాన్ని బట్టి x = √10 వస్తుంది. అండ్ ఇది మొత్తం కలిపితే 4x, ఇది మొత్తం కలిపితే 7x. సో 7x అండ్ 4x 7x², హాఫ్ ఆఫ్ దట్ బేస్ ఇంటూ హైట్. సో ఇక్కడ x² అంటే x అంటే √10 కాబట్టి x² అనేది 10 అవుతుంది. ఇది 2 టైమ్స్ 140 అవుతుంది. సో ఇది డిస్ప్యూట్ అయితే లేదు. దిస్ క్వశ్చన్ ఈజ్ రైట్. అండ్ దెన్ 92nd క్వశ్చన్. ఈ క్వశ్చన్ కూడా డిస్ప్యూట్ ఉంది. ఆన్సరు నేను ఎగ్జామ్లో ఇదని పెట్టాను, కానీ ఆన్సర్ అయితే అది కాదు. అక్కడ యాక్చువల్గా d² అయితే ఉండకూడదు. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే మనకి ద ఏరియా ఆఫ్ స్క్వేర్ ఈజ్ D, అంటే A² ఈజ్ D అని ఇది చెప్తున్నాడు మనకి. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద సర్కిల్ విచ్ హ్యాస్ డయాగ్నల్ ఆఫ్ ద స్క్వేర్ యాజ్ ఇట్స్ డయామీటర్. అప్పుడు మనకి ఈ డయాగ్నల్ అనేది డయామీటర్ ఆఫ్ ద సర్కిల్ అవుతుంది ఈ సినారియోలో. సో అలాంటప్పుడు మనకి ఇది ఏ అవుతే పైథాగరస్ థీరం ప్రకారం ఇది మన D డయాగ్నల్ అనుకుందాం. సో అప్పుడు A² + A² D² అవుతుంది. అప్పుడు 2 టైమ్స్ ఆఫ్ A² ఇస్ D². అండ్ అక్కడ మనకి A² అనేది D అని క్వశ్చన్లో ఇచ్చారు కాబట్టి ఇక్కడ మనం A² బదులు D అని పెట్టేయచ్చు. సో 2D అనేది D² అవుతుంది. ఈ ఈక్వేషన్ బట్టి ఈ ఈక్వేషన్ రాసాం మనం. మనకి ఏరియా ఆఫ్ ద సర్కిల్ తెలుసు, πr² ఆర్ πd²/4. ఈ రెండిట్లో ఏదైనా మనం ఉపయోగించవచ్చు. సో మనం ఇక్కడ πd²/4 ఉపయోగిస్తే πd²/4 ఈజ్ ఏరియా ఆఫ్ ద సర్కిల్. సో d² ఈజ్ 2d కాబట్టి π 2d/4 వస్తే ఇక్కడ 1/2 రావాలి, అంటే πd/2 ఉండాలి. సో πd/2 అనేది ఎక్కడా లేదు ఈ 4 ఆప్షన్స్లో. అందుకోసం ఈ 92nd క్వశ్చన్ కూడా డిస్ప్యూటెడ్ క్వశ్చనే. సో ఈ 2 క్వశ్చన్లు బోనస్ ఫర్ ఎవ్రీవన్ 2 మార్క్స్ అయితే వస్తాయని ఖచ్చితంగా అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ ఎనీ క్వశ్చన్స్ ఇంకా పేపర్ 1 పేపర్ 2లో FBOలో ఏదైనా మిస్ అయి ఉంటే కైండ్లీ లెట్ మీ నో ఎనీ డిస్ప్యూటెడ్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ FSO ఎగ్జామ్ కూడా రాశాను, దానికి కీ అయితే తయారు చేద్దాం అనుకుంటున్నాను. ఇట్ విల్ టేక్ టైం.
సో నిన్న ఎక్కడి నుంచో దూరం నుంచి రావటం వల్ల ఐ హ్యాడ్ టు టేక్ రెస్ట్. సో వెరీ సూన్ ఐ విల్ ఆల్సో డూ దట్ కీ ఫర్ ఎఫ్ఎస్ఓ. అండ్ మనకి ఎగ్జామ్స్ ఇంకొక వారం రోజుల్లోపే ఇనీషియల్ కీ కూడా ఇస్తారు. దాని తర్వాత మనకి ఇది ఉంటుంది, ఛాలెంజ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అప్పుడు మనం చూడొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. పీస్.